ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 15వ వచనము. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి దేవునితో సహవాసం కోల్పోయారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. దేవునితో తిరిగి మనకు సమాధానం కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. తిరిగి 3వ దినాన సజీవుడై లేచి నిత్య రక్షణకు కారకుడయ్యను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆమేన్.